నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెజిటేబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మేమ. అయితే మీరు ఇందాక ఎగ్స్ గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించే తీసుకుందాం సార్. గుడ్లు తినొచ్చు అని అంటారు, మీరేమో తినకూడదు అంటున్నారు. గుడ్ల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి, ప్రోటీన్ వస్తుంది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు తినకూడదు, దానికి సరైన కారణం ఏంటి? మీరు ఏదైనా పదార్థాన్ని ఇచ్చిన తర్వాత శరీరం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. మన బాడీ ఒక ఫుడ్ పిరమిడ్ మీద ప్రయాణం చేస్తుందని చెప్తారు. అవి ఏంటి ఫుడ్ పిరమిడ్? ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. వీటి మీద డిపెండ్ అయ్యి శరీరం నడుస్తుందా? మీరు ఇచ్చినటువంటి పదార్థాన్ని మీరు ఏమి ఇచ్చినా సరే దీనిగా మార్చుకుంటుందా? ఏది ఇచ్చినా మార్చుకుంటుంది, దానిగా మారుస్తుంది. బయట నుంచి ఇచ్చి ఏవైతే ఇస్తారో వాటిల్ని తనకు అవసరమైనటువంటి ప్రోటీన్ గాను, తనకు అవసరమైనటువంటి కార్బోహైడ్రేట్స్ గాను, తనకు అవసరమైనటువంటి ఫ్యాట్స్ గాను మారుస్తుంది. ఆ మార్చుకునే విధానంలో ఇక్కడ డాక్టర్లు అపోహపడుతున్నారా లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ అపోహపరుస్తున్నారా అనేది తెలియదు. గుడ్డు అనేది మంచిది అన్నప్పుడు పూర్వం అంటే మనం కొన్ని వందల వేల సంవత్సరాలు దాటి వచ్చేసాం. ఈ గుడ్డు అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఒక్కసారి హిస్టరీ మనం వెనక్కి వెళితే ఏదైతే ఫార్మ్స్, కోళ్ళ ఫార్మ్స్ అని వచ్చినాయో నాకు ఊహ తెలిసి 80s అంతే, 85, 86 ఆ టైంలో ఎప్పుడో ఈ కోళ్ళ ఫార్మ్స్ అనేవి ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఈ ఫార్మ్స్ లేవు, నాటుకోళ్ళు ఉండేవి. అవి అంటే చిన్నప్పుడు ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు అనారోగ్య సమస్యలకి గుడ్డుని ఔషధంగా వాడేవారు. వేరే మెటీరియల్తో కలిపి ఔషధంగా వాడేవారు. బాయిల్ చేసి కాదు, మళ్ళీ పచ్చి దాంట్లోనే, హెల్త్ పర్పస్. అది అత్యవసర పరిస్థితులలో వాడాలని చరక సంహితలో, సుశ్రుత సంహిత కాదు, పరహిత సంహిత అని ఒక గ్రంథం ఉంటుంది. దాంట్లో చేపల గురించి, గుడ్ల గురించి, వీటి గురించి కూడా ఉంటుంది. అంటే మనకి శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు దానిని, ఆ దుష్కర్మని తగ్గించడం కోసం వీటిలో వాడేవారు తప్ప విరివిగా ఒక డజన్ గుడ్లు తినండి, 30 గుడ్లు తినండి అని ఎక్కడ లేదు. ఇన్ని కోళ్ళ ఫార్మ్స్ లేవు, అసలు కోళ్ళ ఫార్మ్సే లేవు. 1980s బిఫోర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉందో లేదో తెలియదు, కానీ నేను పుట్టి పెరిగిన గ్రామంలో అయితే 80sలో ఎప్పుడో వచ్చింది. అప్పటి వరకు లేవు ఫార్మ్స్ ఉండేవి. తర్వాత బాయిలర్ వచ్చింది, చాలా రకరకాలు వచ్చింది. అప్పటివరకు ఇంత గుడ్డే లేదు. అది గుడ్డు లేనిదని అంత బలమైంది అన్నప్పుడు పూర్వం అంత గుడ్లు తినేసారా? ఎలా చెప్పేస్తున్నారు? అంటే పూర్వం రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు, అన్ని మారిపోయి. ఇవాళ ఈ వారం, ఈరోజు గురువారం సార్. ఈ రోజు గురువారం, పూర్వం కూడా ఈ రోజు గురువారమే కదా. గురువారానికి ఆ రోజుకి ఈ రోజుకి తేడా లాలి. ఎక్కడ తేడా వచ్చింది? అంటే తినే ఫుడ్డే కల్తీ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు కోడిగుడ్డు కల్తీ అవ్వలేదా? ఇప్పుడు పూర్వం కోళ్ళకి, అంటే మా ఇంట్లో కూడా కోళ్ళు పెంచాను నేను. ఒడ్లు, బియ్యం ఆడించుకొచ్చినటువంటి తౌడు, ఇవి పెట్టేవాళ్ళు కోడికి. అంతే. ఇప్పుడున్నటువంటి కోళ్ళకి ప్రాసెస్ ఫుడ్ ఏదో కలిపేసి మొక్కజొన్నలు, జొన్నలు, అవేంటి ఆల్చిప్పలు, నత్తలు, ఇవన్నీ పొడి చేసి కాల్షియం డివైడ్ అన్ని రకాలు మెటీరియల్ ఫుడ్గా ఇస్తున్నారు. పొల్యూషన్ అయిపోయింది అన్నప్పుడు అన్నీ పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు నేను వెజిటేబుల్ థెరపీ, కూరగాయలు కూడా కల్తీ అయిపోయినాయి అంటున్నాం కదా. గుడ్డు కల్తీ అయిపోయింది, అందుకని తినొద్దు. కల్తీ కాలేదు అసలు. అంటే గుడ్డు అనేది తినటం అత్యంత హేయమైనటువంటి పదార్థం అంటుంది శాస్త్రం. కోడిగుడ్డు అనేది ఇంకా నీచమైనటువంటి పదార్థం. దాన్ని నీచు అంటారు. నీచు మాంసం అంటే నీచమైన పదార్థం, ఉన్నతమైన పదార్థం కాదు. అది ఎప్పుడు అంటే పరిస్థితులు బాగాలేనప్పుడు దాన్ని తీసుకోవచ్చేమో. దానివల్లే ప్రోటీన్ వస్తుంది అనుకుంటే, మరి ఒక 1980sకి ముందు ఏం తిని బలవంతులుగా ఉన్నారు? మీకు విజయనగర సామ్రాజ్యంలో కోడి రామ్మూర్తి గారు, బాడీ బిల్డర్, ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఆయన మీద చాలా ప్రయోగాలు చేశారు. అత్యంత బలశాలి. మీకు ఇప్పటికీ పూరీ జగన్నాథ్ ఆలయంలో పురోహితులు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ బాడీ బిల్డర్స్, విపరీతమైనటువంటి మజిల్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజిటేరియన్స్ కాదు. గుడ్డు తినడం వల్ల గుడ్డులైన పోషకాలు ఉంటాయి. సరే, గుడ్డు మంచిది, అందులో పోషకాలు ఉన్నాయి కదా. మరి ఆ గుడ్డు పెట్టే కోడి ఏం తింటుంది? గుడ్లు తింటుందా?
దానికి ఏ గుడ్లు పెడుతున్నారు? మరి అది అది ఏం తిని అంత బలంగా తయారై అంత శక్తివంతమైనటువంటి ఎగ్గనిస్తుంది బయటికి? బహుశా దేవుడు దానికి డైరెక్ట్‌గా ప్రోటీన్ ఇచ్చేటువంటి తత్వాన్ని కలిగి ఇచ్చాడేమో. అమ్మా అదే అంటే దేవుడు దుర్మార్గుడు మీ దృష్టిలో. ఎవరైనా అనుకుందాం, ఏ దేవుడైనా అనుకుందాం, దేవుడు దుర్మార్గుడు. కోడి విషయంలో న్యాయం చేశాడు, మనుషుల విషయంలో అన్యాయం చేశాడా? తనకి మాత్రమే మనమంతట మనం ప్రోటీన్ అనేది ఫుడ్ ద్వారా తీసుకోవట్లేదు కాబట్టి బహుశా వస్తుందేమో అని నా ఇంటెన్షన్ సార్. కాదమ్మా, కోడి ఏదో తింటే దానికి ప్రోటీన్ బాగా తయారయ్యే మెకానిజం భగవంతుడు పెట్టాడు, మనిషికి పెట్టలేదు, అంతేనా? మనిషికి కూడా పెట్టాడు సార్, అదే ఆ గుడ్డు అని నా ఇంటెన్షన్. కాదండి, అదే అడుగుతున్నాను మీకు. ఇప్పుడంటే కోళ్ళ ఫార్మ్స్ పెరిగినాయి, కోళ్ళు పెరిగినాయి కాబట్టి గుడ్లు వచ్చినాయి. తినలేని వాళ్ళు అందరూ దౌర్భాగ్యుల. అంటే కొంతమంది తినే విధంగా ధనవంతులుగా పుట్టించి కొంతమందిని ఇలా పుట్టిస్తాడా? మీకు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 4 members. మీరు 4 members. మీ 4 members-ని మీ ఫాదర్ ఒకేలా చూస్తారా, డిఫరెంట్గా చూస్తారా? ఒకేలా చూస్తారు కదా. మరి అంటే ఒక మానవుడిగా 4 పిల్లల కన్నా తండ్రి నలుగురిని సమానంగా చూస్తున్నప్పుడు ఇంతమంది పిల్లలకు తండ్రి అయినటువంటి తండ్రి అంటే కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా ఆయన సంతతే కదా. అంత ద్వేషభావంతో వేరు చేసి చూస్తాడా, తయారు చేస్తాడా? కాదు కదా. అంటే మనం తప్పు చేస్తున్నాం, మనలో కూడా మెకానిజం ఉంది. ఇప్పుడు మీకు కోటరాంగమూర్తి గారి గురించి చెప్పాను. ఆయన వెజిటేరియన్, ఆయన బాడీ బిల్డ్ అవ్వాలంటే అంటే బాడీ బిల్డింగ్ కనపడాలంటే అది ప్రోటీనే కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అది ప్రతి మనిషిలో కూడా మీరు ఇచ్చిన పదార్థాన్ని ప్రోటీన్గా మార్చుకుంటుంది. కొంత శరీర కణజాల వ్యవస్థ అభివృద్ధికి, కొంత కార్బోహైడ్రేట్స్ ఫైర్కి, కొంత ఫ్యాట్స్కి, మిషన్ రన్ అవ్వడానికి. మన శరీరంలో కూడా మెకానిజం ఉంది. ప్రతి బాడీకి కొన్ని రకాల మెకానిజమ్స్ ఉంటాయి. అందరికీ అంటే ఆయా జీవ పరిణామానికి తగ్గట్టుగానే భగవంతుడు ఇస్తాడు. అవి వాటికి తగ్గట్టుగా ఉన్నాయి. మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. కేవలం మానవుడు మాత్రమే ఈ సిస్టమ్ని తప్పి అతిగా ప్రవర్తిస్తున్నాడు. అవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా వేదం ప్రకృతిలో మిగతా వాటికి తెలియాల్సిన అవసరం లేదు, అవి వాటిని పాటిస్తున్నాయి. మనిషి ఒక్కడే తెలుసుకోవాలని ఎందుకంటున్నావు అంటే జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి ఇది మంచిది, గుడ్డు మంచిది, మేక మంచిది, మీటు మంచిది అని అనుకుంటున్నాం. యానిమల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఏనుగమ్మ దాని మీట్ చాలా హెవీగా ఉంటుందిగా. మరి అది ఏం తిని ఎన్ని గుడ్డులు తినేస్తే అంత బిల్డ్ అయింది ఏనుగ్గా. సేమ్ మనకు కూడా అంతే, మన బాడీలో కూడా ఆ మెకానిజం ఉంటుంది. మనం ఆహారం, మన శరీరానికి అవసరమైన ఆహారాన్ని ఇస్తే అది ప్రోటీన్గా మార్చుకుని ప్రోటీన్ తయారు చేస్తుంది. మీరు చేసే పనిని బట్టి అది అవసరం. బాడీ బిల్డర్స్ ఎనర్జెటిక్గా ఉండక్కర్లే, హెవీగా ఉండాలి. వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ అయి చేస్తారు. వాళ్ళు దానికి తగ్గ పదార్థం తీసుకుంటే అప్పుడు బాడీ బిల్డ్ అవుతుంది. ఒక చూడండి, జాకీ చాన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, స్పీడ్ మూమెంట్స్ కలిగి ఉన్నారు. వాడికి బిల్డింగ్ హెవీగా ఉండకూడదు. బైసెప్స్, టైసెప్స్ ఇవన్నీ కూడా హెవీగా ఉండక్కర్లే. వాళ్ళకి ఆ స్పీడ్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి. మన బాడీ అంతా కూడా మనకు కావాల్సింది ఫైనల్గా మీరు ప్రోటీన్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా, ఫ్యాట్స్ తీసుకున్నా, ఫైబర్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాల్సింది. ఆ ఎనర్జీ కోసమే మనం ఏదైనా చేసేది. ఇప్పుడు కొంచెం నీరసంగా ఉందమ్మా, టక్క నువ్వు ఏం చెప్తావు? టీ చెప్తావు. ఏదో చికెన్ ముక్కలు పట్టరా లేకపోతే గుడ్డు పట్టరా, ఎనర్జీ రాదు. ఎందుకంటే అది బాడీలోకి వెళ్ళిన తర్వాత అది మారాలి, దాన్ని మార్చాలి. ఎలాంటి మార్పులు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఒక యాపిల్ జ్యూస్, లేకపోతే ఒక గ్రేప్ జ్యూస్, ఒక పైనాపిల్ జ్యూస్, ఇమీడియట్ ఇన్స్టెంట్ ఎనర్జీ. అది ఎనర్జీయే, ఇంకా దాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది కూడా ఎనర్జీ. అందుకని మనకి ప్రకృతి నేచర్గా ఇచ్చినటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాటి ద్వారా మన శరీరానికి అవసరమైనటువంటి ఆ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవి తీసుకుంటాయి. నాకు ఆ మెడికల్ టర్మినాలజీలు తెలియదు, డాక్టర్లు మాట్లాడే మెడికల్ టర్మినాలజీ తెలియదు. వేదం ఇలా చెప్పింది, మానవుడు మాంసాహారి కాదు, నాన్ వెజిటేరియన్ కాదు, శాకాహారి. కందమూలాలు, ఆకులు, పళ్ళు, కాయగూరలు తిని ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. పోనీ గుడ్డు తింటే మంచిది, గుడ్లు తింటున్న వాళ్ళందరూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నారు. శాకాహారం మంచిది. శాకాహారాన్ని వేదం చెప్పిన విధంగా ప్రకృతి సహజంగా తిన్నవాడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు 100%. నేను ఛాలెంజ్ చేస్తాను. శాకాహారం నియమితబద్ధంగా సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య ఏదైతే జీవన విధానం ఉందో, వేదిక్ క్యాన్సెంట్ ఇండియన్ డైట్ ఉందో, దాంట్లో తిన్నవాడికి అనారోగ్యం రాదు. ఒకవేళ ప్రకృతి సహజంగా ఏదైనా
చిన్న చిన్న వస్తుంటాయి, జలుబని దగ్గని, ఇవి వచ్చినా వాళ్ళని అంత పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే తనని తాను తట్టుకునే ఇమ్యూనిటీ సిస్టమ్ తనలో బాగుంటుంది. మీకు ఈ మధ్య రీసెర్చెస్లో మెడికల్ టెర్మినాలజీలో నాన్ వెజిటేరియన్స్ హీల్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది, వెజిటేరియన్స్ చాలా త్వరగా రియాక్ట్ అవ్వగలుగుతారు ఇచ్చే మెడిసిన్స్కి అని మెడికల్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఓకే. అందుకని ఏంటంటే ప్రోటీన్ మాయలోంచి బయటికి రండి. మీరు చేస్తున్న పనికి తగ్గట్టుగా మీ బాడీ తయారు చేసుకుంటుంది ప్రోటీన్, మీరు ఇవ్వక్కర్లా. మీరు దానికి కావాల్సిన మెటీరియల్, రా మెటీరియల్, ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి, మీకు ఉన్నటువంటి పప్పులు చాలా రకాలు ఉన్నాయి కదా, వాటిలోంచి అది తయారు చేసుకుంటుంది. దయచేసి ఫాల్స్ అంటే ప్రోటీన్ ఎగ్లో ఉంది, మీట్లో ఉంది, ఇలాంటివి స్ప్రెడ్ చేయకండి. ఆలోచించండి, నేను చెప్పిందని 100% గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. వెనక్కి వెళితే మన పూర్వీకులు ఎలా తిన్నారు, ఎలా ఉన్నారు, ఎంత బాగున్నారు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, మీట్ పెరిగింది, మీట్ ప్రొడక్షన్ పెరిగింది, గుడ్డు ప్రొడక్షన్ పెరిగింది, ఆరోగ్యాలై రాబోయే ఇప్పుడు మనం 2026 ఇంకొక 4-5 ఇయర్స్లో క్యాన్సర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డయాబెటిక్ పెరిగే ఛాన్సెస్. ఎందుకు అంటే అవసరానికి మించి తినేస్తున్నాం మనం. ముందు మాట్లాడుతున్నాం, అది ప్రోటీనా, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ పక్కన పెడదాం. బ్రతకడం కోసం తినాలి, తినడం కోసం బతకట్లే. రుచి కోసం చూసావా సంకనాకిపోతాం. బ్రతకడం కోసం అవసరం, కడుపు ఆకలేస్తుంది, దాన్ని సప్రెస్ చేయాలి, శాంతింప చేయాలి. అందుబాటులో సహజ సిద్ధంగా నాకు హామ్ కానిది ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ నట్స్ చాలా రకాలు ఉన్నాయి. ఒక గుడ్డో, ఒక చికెనో, ఒక మటనో, ఒక ఫిష్, ఇవి కాదు, చాలా ఉన్నాయి బ్రతకడానికి. బ్రతకడం కోసం తిందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యస్